ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ-కామర్స్ విభాగాల్లో సేవలందిస్తున్న గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ, సామాజిక భద్రత వంటి డిమాండ్స్ తో ఆందోళన చేపట్టారు. ఇవాళ సమ్మె కొనసాగుతుండగా ఈ నెల 31న కూడా సమ్మె చేయనున్నారు. గిగ్ వర్కర్ల సమ్మెతో స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేవలపై ప్రభావం కనిపిస్తోంది. గిగ్ వర్కర్ల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోందని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వర్కర్ల ఆదాయాలు పడిపోతున్నాయని, సామాజిక భద్రత ఉండడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ-కామర్స్ విభాగాల్లో సేవలందిస్తున్న గిగ్ వర్కర్స్ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ, సామాజిక భద్రత వంటి డిమాండ్స్ తో ఆందోళన చేపట్టారు. ఇవాళ సమ్మె కొనసాగుతుండగా ఈ నెల 31న కూడా సమ్మె చేయనున్నారు. గిగ్ వర్కర్స్ సమ్మెతో స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేవలపై ప్రభావం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటి అసలు? సతీష్, సుమిత్ర, ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ-కామర్స్ విభాగాల్లో సేవలు అందిస్తున్న గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా కూడా సమ్మెకి దిగారు. ఇక వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ, సామాజిక బాధ్యత వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు కూడా మొత్తం 31 వరకు 2 రోజుల పాటు కూడా సమ్మె చేపడతామని కూడా ఇప్పటికే స్పష్టంగా వాళ్ళు వివరించడం జరిగింది. దీంతో స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేవలపై దీని ప్రభావం పెద్ద ఎత్తున కూడా కనిపిస్తుంది. ఈ మేరకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బెస్ట్ ట్రాన్స్ఫర్ వర్క్ ఫ్రమ్ తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు యూనియన్ సైతం కూడా పిలుపునిచ్చడం జరిగింది. ఇక స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ-కామర్స్ సేవల విభాగంలో పనిచేస్తున్న వర్కర్లు సమ్మెలో పాల్గొనడం సైతం కూడా యూనియన్లు వారిని కోరినట్టు కూడా తెలుస్తుంది. గిగ్ వర్కర్ల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుందని, అయితే కనీసం వారికి వేతనాలు కావచ్చు, ఇతర అంశాలు చూసి ముఖ్యంగా భద్రతకు సంబంధించిన అంశంలో వారి భవిష్యత్తుకు భద్రత లేదు. రోజువారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎవరి కోసం తాము విధులు నిర్వహిస్తున్నామనే పరిస్థితులు కూడా తెలియని నేపథ్యంలో వారంతా కూడా సామాజిక భద్రత ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం, గౌరవం, జవాబుదారానికి సంబంధించిన కోరుతూ ఈ సమ్మె చేపడుతున్న అంశాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. ఓవైపు గిగ్ వర్కర్ల సొమ్ముతో కంపెనీలు లాభాలు పొందుతున్నప్పుడు కూడా తగిన మేర పారితోషికంగానే ప్రేక్షక పాత్ర పోయించడం తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదంటూ కూడా కంపెనీల పైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల్లో డెలివరీ మోడల్ తక్షణమే విత్డ్రా చేసుకోవాలని సైతం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ఒక టైం బాండ్ ఫిక్స్ చేసి ఆ సమయంలో రాకపోతే కస్టమర్లు చదివితే కూడా అనేక మంది జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇతర వర్కర్ల పైన కూడా కొన్ని సందర్భాల్లో కోపాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కనీసం వారికి గౌరవం కూడా ఉండడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాదాపు అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్ లో 1 నుంచి 2% కార్మికులకు చెల్లించే మొత్తంలో 5% వరకు కూడా సామాజిక భద్రత కూడా కేటాయించడం తప్పనిసరి అంశాలపైన చేపడుతున్నాయి. అయితే గిగ్ వర్కర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అనేక అంశాలలో కూడా, అంటే ముఖ్యంగా స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన అనేక ఆన్లైన్ సంబంధించిన వస్తువుల పైన కూడా పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంది. ఇక గిగ్ వర్కర్ సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలని కూడా చూడాల్సి ఉంటుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.